సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్టు నెల అచ్చి రావడం లేదా? వరుసగా ఆయన్ను అవమానాలు వెంటాడుతున్నాయా? కొండా సుష్మిత విమర్శలు రేవంత్కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయా? దీనిపై మంత్రులు మౌనంగా ఉండటాన్ని జీర్ణించుకోవడం లేదా? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కు మంత్రులు ఆలస్యంగా రావడం వెనుక ఆంతర్యమేంటి? అలాగే ఎమ్మెల్యేల మద్దతు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సీఎం కంగుతిన్నారా? రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో కావాలనే కించపరుస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. రేవంత్ పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లండన్ పర్యటనకు వెళ్లే ముందు ఆమెపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవికి దిశానిర్దేశం చేసి వెళ్లారట రేవంత్. ఈ నేపథ్యంలో సురేఖ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అంటూనే షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అయితే సుస్మిత వ్యాఖ్యలకు సురేఖ విచారం వ్యక్తం చేస్తుందని ఆశిస్తే ఆమె రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో రేవంత్ అండ్ టీం కంగుతిన్నది. షోకాజ్ నోటీసుల సీన్ రివర్స్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి శిబిరం మరో ప్లాన్ వేసింది. వరంగల్ హన్మకొండ డీసీసీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి కొండా దంపతుల సస్పెన్షన్ కు తీర్మానం చేయించింది. అయినప్పటికీ సురేఖలో మార్పు రాకపోవడంతో సీఎల్పీలో 20 మంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ కు ప్లాన్ చేసింది రేవంత్ టీం. అయితే ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రాకపోవడం రేవంత్ రెడ్డికి బూమ్రాంగ్ అయింది. దీంతో మరో 5 మంది ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తే మంత్రులు మౌనంగా ఉండిపోయారు. రేవంత్, ఆయన కుటుంబాన్ని ఆమె టార్గెట్ చేసిన ఒక్క అమాత్యుడు కూడా పట్టించుకోలేదు. మంత్రులు సైలెంట్ గా ఉండిపోవడాన్ని చూసి రేవంతే షాక్ తిన్నారట. ఒకరిద్దరు మినిస్టర్లు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి స్పందించినా మీడియా అడిగిన ప్రశ్నలకు అనివార్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో లండన్ పర్యటన నుంచే హైదరాబాద్కు తిరుగుముఖం పట్టారు. కాగా రేవంత్ అమెరికా టూర్కు మోదీ సర్కార్ నో చెప్పినా రాష్ట్ర మంత్రులు ఆశించిన స్థాయిలో స్పందించలేదు. అటు ఏఐసీసీ పెద్దలు ఎవరు కూడా మొదట్లో రియాక్ట్ కాలేదు. దీన్ని ఘోర అవమానంగా భావించారట రేవంత్ రెడ్డి. చివరకు 2 రోజుల తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే స్పందించారు. సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా అవమానాలు ఎదురయ్యాయి. మంత్రులు టైంకు రాకుండా అగౌరవపరిచారన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూర్చున్న తర్వాతే ముఖ్యమంత్రి రావడం సహజం. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం రివర్స్ ట్రీట్మెంట్ జరిగింది. పైగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయానికి రాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డికి ఇరువైపులా 2 కుర్చీలను ఖాళీగా ఉంచారు. వాళ్ళు ఎంతసేపటికి రాకపోవడంతో రేవంతే సమావేశాన్ని ప్రారంభించారు. తర్వాత సీఎంకు ఒకవైపు సీతక్క, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నారు. రేవంత్ ప్రెస్ మీట్ ప్రారంభమైన 10 నిమిషాలకు బట్టి రావడంతో మళ్లీ మంత్రులు కుర్చీలు మారాల్సి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి తనకు జరిగిన అవమానాన్ని కవర్ చేసుకునేందుకు సబ్ కమిటీ మీటింగ్ను రద్దు చేసుకుని మంత్రులు వచ్చారంటూ చెప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి సీరియస్ గా ఆవేదనను వ్యక్తం చేస్తుంటే ఆయన వెనుక ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కెమెరాలో కనిపించేందుకు ఆరాటపడుతూ జోక్ వేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తనకు జరుగుతున్న వరుస అవమానాల్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతోనైనా రేవంత్కు జరిగే అవమానాలు డైవర్ట్ అవుతాయో లేదో చూడాలి.